ఈవినింగ్ అయిందంటే ఏదో ఒక స్నాక్ కావాలి. సో, సాయంత్రం అవ్వగానే ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తుందా? అయితే చికెన్ పకోడీని మించిపోయేలా ఇంట్లోనే ఈజీగా చేసుకునే స్ట్రీట్ స్టైల్ మీల్ మేకర్ పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో, ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి, ఒక బౌల్‌లో మీల్ మేకర్ తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ అందులో మనం మీల్ మేకర్‌ని సోక్ చేయాలి. సోక్ చేసిన తర్వాత ఆ వాటర్ అన్నీ మనం పిండేసుకొని వేరే బౌల్‌లోకి వేసుకోవాలన్నమాట. సో, మీల్ మేకర్‌లో వాటర్ కొంచెం కూడా ఉంచకుండా వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఆ తర్వాత మనం దానికి కావాల్సిన మసాలాలన్నీ పెట్టాలన్నమాట మ్యారినేషన్ కోసం. ఫస్ట్ అయితే కొంచెం కారం వేసుకున్నా, సాల్ట్ వేసుకున్నా, దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మన దగ్గర ఉన్న మసాలాలు గరం మసాలా, ధనియాల పొడి, ఎప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి బేసన్ అండ్ కార్న్ ఫ్లోర్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ వేసుకొని మనం మంచిగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2-5 మినిట్స్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఆ మసాలా వాసన వస్తుంటే అప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు వేడి వేడి నూనెలో ఆ మ్యారినేషన్ చేసిన మిల్ మేకర్ని తీసుకొని వేసి అది చిటపటలాడే సౌండ్ వచ్చే వరకు మనకి దాన్ని వేగనియాలన్నమాట. ఆ సౌండ్ చాలా సాటిస్ఫై ఉంటుంది కదా. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా ఎలా కనిపిస్తున్నాయో. అవి వేగుతుంటేనే ఇల్లంతా కమ్మటి వాసన రావాలన్నమాట. వాటితో పాటు పైన మనం కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మిల్ మేకర్కి కూడా పడుతుంది అనమాట. అబ్బా ఎంత గోల్డెన్ బ్రౌన్లో క్రిస్పీగా ఉన్నాయి. చూడటానికి పైన చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, కానీ లోపల మాత్రం చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. వేడివేడి పకోడీకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాస్ యాడ్ చేసుకొని తింటే ఉంటుంది. ఆహా, ఇక్కడ నేను తింటున్నాను. వేడి వేడిగా కొంచెం ఒక మిల్ మేకర్, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు సాస్తో నంచుకొని తింటే ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ పకోడీ అని అప్పుడప్పుడు మిల్ మేకర్ పకోడీ కూడా ట్రై చేయాలి. చాలా ఈజీ, ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఈజీ అండ్ క్విక్ స్నాక్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.